హాయ్ అండి. దీని ముందు మనము మటను, చికెను గూడా పనికిరాదు. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా. చాలా బావుందని అంటారు. ఇప్పుడు మనము అదేంటిదో చూద్దాం. అదేంటంటే కందిపొడి అండి. కందిపొడి దీని ముందు మటను, చికెను ఇంకా ఏది గూడా చేపలు గూడా పనికిరావు. అంత టేస్ట్‌గా ఉంటుంది. దీని ప్రాసెస్ ఏంటి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే పావు కప్పు వరకు మనము చిన్న కప్ తోటి పావు కప్పు వరకు పెసరపప్పు, శనగపప్పు తీసుకోవాలన్నమాట. కందిపప్పు మంచి అరోమా వచ్చి మాడకుండా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే లైట్‌గా రావాలి. ఎక్కువ కలర్ వస్తే మళ్ళీ ఇది మనకి పప్పు అనేది మాడిపోయిన వాసన వస్తుంది. ఏగపోయిన పచ్చి వాసన వస్తుంది. బాగుండదు. ఇది చూసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెసరపప్పు పావు కప్పు వేసుకొని ఇది కూడా మంచి మాడకుండా అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకున్న తర్వాత ముందుగా శనగపప్పు ఉంది కదా, అది కూడా మనము దీనిలో యాడ్ చేసేసుకొని అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 15 వరకు తీసుకున్నాము. ఇవి ఎండుమిరపకాయలు మధ్యలోకి ఇలాగా కట్ చేసి వేసుకోండి. గిల్లి వేసుకోవచ్చు. 15 వరకు వేసుకుంటే సరిపోతుంది నేను చెప్పిన క్వాంటిటీకి. మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక అర నిమ్మ చెక్క అంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసేసుకుని మొత్తం ఈ పప్పులు, ఎండుమిర్చి, జీలకర్ర, చింతపండు వేయించింది, శనగపప్పు, కందిపప్పు కూడా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు కరివేపాకు కూడా ఒక గుప్పెడు వేసుకొని ఒక 7-8 గబ్బాలు వెల్లుల్లిపాయ ఒలిచి పక్కన పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసి ఒక్కసారి కలిపేసుకుంటే మనకి ఇది కరివేపాకు అనేది చక్కగా వేడికి ఫ్రై అయిపోతుంది. చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని చిన్న జార్లో వేసుకుంటే మనకి పొడి అనేది చక్కగా మంచిగా వస్తుంది. రుచికి సరిపడా ఉప్పు, రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకా కొంచెం ఉంది కదా, అది కూడా వేసేసుకొని చక్కగా మంచిగా పొడిలాగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి కందిపొడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని ఉప్పు అనేది ఒక ఫస్ట్ దానిలోనే వేసుకున్నాం కదా, మొత్తం అంతా కలిసే వరకు ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇది మనము ఒక ఎయిర్ టైట్ డబ్బాల్లో పెట్టుకున్నాము అంటే నెల వరకు నిల్వ ఉంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దీని ముందు చికెను, మటను ఫ్రైలు కూడా ఏది పనికిరాదండి. అంత టేస్ట్గా ఉంటుంది. ఒక వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుతున్నారంటే సూపర్గా ఉంటుంది కందిపొడి. చాలామంది కందిపొడిగా అంటారు. ఇది ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. సూప్లో కూడా మనము ఈ పొడిని యాడ్ చేసుకోవచ్చు. సూప్ చేసుకునే వాళ్ళు వెజిటబుల్స్ అన్ని వేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.